హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మనకి సమ్మర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటండి? మట్టి కుండలు, వాటిలో ఉన్న చల్లటి నీరు. అసలు ఆ మట్టితో తయారయ్యే వస్తువులు ఎలా తయారు చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. నేను ఒకసారి కొత్తూరు తాడేపల్లి వెళ్ళానండి. అక్కడ ఇలా మట్టితో అన్నీ తయారు చేస్తారని తెలుసుకున్నాను. సో అసలు వాళ్ళు ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ మట్టినంతా సేకరించి తర్వాత దాన్ని బాగా జల్లెడ పట్టి ఇలా మడుల్లో వేసుకుని నీళ్లు పోసి బాగా తొక్కి ఇలా మెత్తగా కేక్స్ లాగా చేసుకుంటారండి. వాటిపైన బూడిద చల్లుతారంటండి, వాటి చేతులకు అంటుకోకుండా ఉండడానికి. ఆ బూడిద ఎక్కడిది అనుకుంటున్నారా? వాళ్ళ ఏవేవైతే మట్టి వస్తువులు తయారు చేసినవి కాల్చిన బూడిద ఉంటుందో ఆ బూడిదనే చల్లుతారంటండి. ఇప్పుడైతే అలా కేక్ తీసుకుని వాళ్ళకి కావాల్సిన ఆకారాన్ని ఇలా చక్రం మీద పెట్టి చేస్తారంట. ఇప్పుడు ఈ పెద్దాయన అయితే గనక పెరుగు తోడు పెట్టుకునే పెరుగు పిడతలు తయారు చేస్తున్నారండి. అది చూడండి ఎలా తయారు చేస్తున్నారు. అవి ఇలా తయారు చేసిన తర్వాత వాటిని అలా ఎండపెట్టిన తర్వాత వాటికి బేస్ మాత్రం ఆ మరుసటి రోజు చేస్తారంటండి. అలా బేస్ చేసేసిన తర్వాత వాటిని వాళ్ళు అన్నీ పేర్చుకొని కాలుస్తారంటండి కట్టెలు పెట్టి. అది కాల్చేసిన తర్వాత ఇక మట్టి పిడత తయారైపోయినట్టే అన్నమాట. అదేవిధంగా మనం కుండలు ఎలా తయారు చేస్తారు అన్నది కూడా చూద్దాం ఇక్కడ. కుండ ఫస్ట్ తయారు చేసుకున్న తర్వాత దాన్ని ఒకరోజు ఎండపెట్టిన తర్వాత దానికి ఇంకా చల్లదనం ఉండటం కోసం కొండ ఎర్ర మట్టిని తీసుకుని దాన్ని చల్లించి సన్నగా ఉన్న మెత్తటి పౌడర్ని తీసుకుని అనమాట దాంట్లో వాటర్ కలిపి అది కుండల మొత్తానికి అప్లై చేస్తారంటండి. అప్లై చేసిన తర్వాత వాటిని ఒక 2-3 రోజులు ఎండపెట్టిన తర్వాత అప్పుడు వాటిని కాలుస్తారంట. కాల్చడం కోసం వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తున్నారంటే మొత్తం ఊక స్ప్రెడ్ చేసుకుంటున్నారు. దాని మీద పాత కుండలు ఏవైతే పగిలిపోయినవి బాగా కాలిపోయిన కుండలు ఉంటాయో అవి పెట్టుకుని వాటి మీద ఈ కొత్తగా తయారు చేసిన కుండలు అమర్చి మొత్తం సైజుల వారీగా పెట్టుకుని మొత్తం కాల్చడానికి రెడీ చేసుకుంటారండి. ఒకసారి ఆ రెడీ అయిపోయిన అదంతా రెడీ చేసుకున్న తర్వాత పైన ఒక షీట్ కప్పేసి కింద లో ఫ్లేమ్తోనేమో ఒక 3 గంటలు మంట అంటిస్తారంటండి. తర్వాత హై ఫ్లేమ్లో ఇంకో 3 గంటల నుంచి మొత్తంగా టోటల్ 6 అవర్స్ అది కాలిన తర్వాత నైట్ అంతా అలా వదిలేస్తారంట. ఆ తర్వాత రోజు ఆ కుండలన్నీ చల్లారిపోతాయి కాబట్టి వాటిని తీసి మొత్తం ఏవేమన్నా డ్యామేజ్ ఉన్నాయేమో చూసి డ్యామేజ్ లేని వాటిని మార్కెట్కి పంపిస్తారంట. ఇదే అండి ప్రాసెస్ అంతా. వీళ్ళు చేసే ఒక కుండ తయారవడానికి వెనకాల వాళ్ళు చేసే ప్రాసెస్ అంతా ఇదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.